ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి 3x3 ఎలా కలపాలనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. 3x3 ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా ఈ వీడియో చూడండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు అర్థం కాదు అలా చేస్తే. చూడండి. ఇప్పుడైతే ఈ క్యూబ్‌ని బఫరింగ్ చేద్దాం. అంటే చెడగొట్టేద్దాం. ఓకే. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని సెట్ చేయాలి. నేనైతే పైన ఎల్లో పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ 4 వైట్ క్యూబ్స్ రావాలి. ఎల్లోకి 2. ఓకే. ఇంకొకటి ఇక్కడ ఉంది. మీకు ఫార్ములా కావాలంటే డిస్ప్లే అవుతుంది చూడండి. ఇలా తిప్పుదాం. తర్వాత ఫ్రంట్ లేయర్. ఓకే. నెక్స్ట్ బ్యాక్ లేయర్ని పైకి అందాం. ఓకే. 4 సెట్ అయిపోయినాయి కదా, 4 వైట్ క్యూబ్స్. ఇప్పుడైతే ఈ మిడిల్ కాయిన్ని సెంటర్ కాయిన్ కలర్తో మ్యాచ్ చేయాలి. చేసి కిందకనేయండి. ప్రతి 4 కాయిన్స్ కూడా అంతే సేమ్. 4 కాయిన్స్ కూడా సేమ్ సెంటర్ కాయిన్తో మ్యాచ్ చేసి కిందకి రొటేట్ చేసేయండి. ఆరెంజ్ కిందకే. ఇప్పుడు మైనస్ వచ్చింది, కింద మైనస్ వచ్చింది చూడండి. ఇప్పుడు గ్రీన్ మ్యాచ్ అయ్యే ఉంది కాబట్టి తిప్పేద్దాం కిందకి. ఓకే. ఇప్పుడు బ్లూ ఎక్కడ ఉంది? ఇటు సైడ్ ఉంది. బ్లూ మ్యాచ్ చేయండి. కిందకి అనేసేయండి స్పీడ్గా. ప్లస్ వచ్చేసింది కదా కింద. ఇప్పుడేంటి అంటే ఈ మూల ఉంటాయి కదా కాయిన్స్ సైడ్లో, వాటిని మ్యాచ్ చేయాలి. ఇప్పుడు వాటిని ఎలా మ్యాచ్ చేయాలి? ఆ కలర్ టు కలర్ సెంటర్ కలర్కి మ్యాచ్ చేయండి. ఇలాగా మ్యాచ్ అయిన తర్వాత వెరీ సింపుల్, ఏం లేదు. పైకి ఇలా అనేసేయండి. తర్వాత ఇలా పైది కిందకి సైడ్కి అనేసేయండి. ఇలా కిందకి అనేసేయండి. మ్యాచ్ అయిపోయింది కదా. సేమ్ మళ్ళా అంతే. ఇప్పుడు వైట్ రెడ్ మ్యాచ్ చేయండి. ఓకే. సేమ్ రైట్ సైడ్ వచ్చింది కాబట్టి రైట్ అనండి. సేమ్ పైకి అనండి, సైడ్ కానండి, కిందకి తిప్పేయండి. మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ గ్రీన్ కాయిన్ ఉంది, గ్రీన్కి గ్రీన్ మ్యాచ్ చేసేయండి. సేమ్ మళ్ళీ ఈ 4 కాయిన్స్ కూడా అంతే. అలా అనండి, ఇలా తిప్పేయండి. ఓకే. కింద లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒకటి ఉందన్నమాట, ఒక పీస్ ఉందన్నమాట. ఇది ఎలా వచ్చింది? ఇప్పుడు ఇది పైకి వచ్చింది కదా, ఈ ఖాళీ ప్లేస్లోకి తీసుకురండి. కింద ఖాళీ కాయిన్ ఉంది కదా, ఆ కాయిన్ దగ్గర తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఈ పైన ఉన్న కాయిన్ని కింద పైకి అనండి. రైట్ కానీ లెఫ్ట్ కానండి. మళ్ళీ బ్యాక్ సేమ్ సైడ్కి వచ్చేసింది కదా. ఇప్పుడు బ్లూ మ్యాచ్ అయిపోయింది. సేమ్ ఇందాక ప్రాసెస్సే. ఇప్పుడు ఆర్ అయ్యండి. ఆర్ మళ్ళీ R1. ఓకే. చూసారా, కింద లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, కంప్లీట్గా కలిసిపోయింది కింద. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సెంటర్ కాయిన్ని మ్యాచ్ చేయాలి మనం. సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ ఏ కాయిన్ ఉందో ఆ కాయిన్ మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సెంటర్ కాయిన్ కలపాలంటే ఒక సెంటర్ కాయిన్ పైన ఉంటుంది. అది బ్లూ కలర్ తీసుకున్నా నేను. బ్లూకి ఆపోజిట్ మనకు ఉండాలి, ఎదురుగా సింగిల్ బ్లూ కాయిన్ పైన ఉండాలి. మనం కలపవలసింది మనకెదురుగా ఉండాలి. ఓకే, అర్థమైంది కదా. సింగిల్ కాయిన్ పైన ఉండాలి, మనకెదురుగా మనం కలపబోయేది ఉండాలి. ఇప్పుడు మళ్ళీ రెడ్ కాయిన్ ఇక్కడ చూసారా, రెడ్ బ్లూ సేమ్. మళ్ళీ రెడ్ మ్యాచ్ చేయండి. బ్లూ సైడ్ మన పక్కకు పెట్టుకోండి. సేమ్ ఫార్ములా. సింపుల్ అండి, సింపుల్. మీరు అర్థం చేసుకుంటే సింపుల్గా ఉంటుంది మీకు నేర్చుకోవాలని ఉంటే. ఓకే, చూసారా, కలిసిపోయింది. అంతే, సింపుల్. ఇప్పుడు రెండో కాయిన్. ఇంకొక విషయం ఏంటంటే ఆ కాయిన్ పైన ఎల్లో కాయిన్ అయితే పని చేయదు. ఎల్లో తప్ప ఏ కలర్ ఉండా మనకు కలపడానికి వస్తుంది. గ్రీన్ మ్యాచ్ చేద్దాం. పైన రెడ్ ఉంది, రెడ్ మన ఫేసింగ్. ఓకే, అయిపోయింది. అంతే, మ్యాచ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకటి రెడ్ గ్రీన్. R1 U1 R1 U1 R1 UR UR. ఓకే, కలిసిపోయింది. ఇప్పుడైతే మరొక కాయిన్ చూద్దాం. ఆరెంజ్కి ఆరెంజ్ మ్యాచ్ అయింది. బ్లూ మన సైడ్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే ఇలా చేయండి. L1 U L1 U L1 U1 L U1 L. ఓకే, మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఉంది.
గ్రీన్ ఆరెంజ్ ఉంది, గ్రీన్ మ్యాచ్ చేద్దాం. ఆరెంజ్ మన సైడ్ పెట్టుకుందాం. L1 U L1 U L1 U1 L U1 L. ఓకే, కింద 2 లేయర్లు కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు పైన ఎల్లో కలర్ మ్యాచ్ చేయాలి. పైన చూసారా, ఈ సైడ్ మొత్తం మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు వస్తే పైన మట్టుకి ఎల్ షేప్ రావాలన్నమాట. ఇలా రావాలి. దీనికైతే ఇలా చేయండి. FR U R1 U1 F1. ఓకే, ప్లస్ వచ్చింది కదా, ఇలా రావాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా. FR U1 R1 U1 F1. ఓకే, మైనస్ వచ్చింది చూడండి, మైనస్. మళ్ళీ సేమ్ ఫార్ములా, సేమ్ అలాగే చేయండి. మీకు ప్లస్ వస్తుంది. పైన వచ్చేసింది కదా, ప్లస్ వచ్చింది చూడండి ఒకసారి పైన ప్లస్. ఓకే, ప్లస్ వచ్చింది కదా. తర్వాత ఒక సైడ్ మ్యాచ్ అయిపోయింది. బ్లూ మ్యాచ్ చేసేయండి. మ్యాచ్ చేసేసారా? ఇక్కడ ఎల్లో రైట్ సైడ్లో ఉంది, దీన్ని బ్యాక్ తీసుకెళ్ళిపోండి. బ్యాక్ సైడ్కి ఈ కార్నర్ కాయిన్స్ కలపాలి. ఈ పై మూలలో ఉన్న కాయిన్స్ కలపాలి. బ్యాక్ సైడ్ ఉంది కదా ఇప్పుడు ఈ కాయిన్ పైకి రావాలంటే ఈ ఫార్ములా చేయండి. డి చూసారా, కిందదే డి ఆర్ D1 R1 D1 R1. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చెడిపోయిందని గట్టా మీరేమి తిప్పొద్దు, ఏం మార్చొద్దు. సేమ్ ఫార్ములా వేయండి, దాని అంతటికి అదే కలిసిపోద్ది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలా కన్ఫ్యూజ్ అయితే మీరు మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ కింద ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ కాయిన్ని తీసుకెళ్ళండి. ఈ కాయిన్ తీసుకెళ్ళి రైట్లో పెట్టండి. రైట్లో వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఫార్ములా R1 D1 R1 D1. సింపుల్, వెరీ సింపుల్. చూసారా, కలిసిపోయింది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింపుల్గా ఉంటుందండి. మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి కలిసిన దాన్ని ఈ బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ మ్యాచ్ చేసేయండి. అది బ్యాక్ సైడ్లో పెట్టండి. బ్యాక్ సైడ్ పెట్టి ఈ ఫార్ములా అప్లై చేయండి. F U L1 R1 F L R U F. చూసారుగా ఫ్రెండ్స్, రూబిక్ క్యూబ్ సాల్వ్. అంతే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. అలాగే బెల్ కూడా కొట్టండి, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది.